నమస్కారం. నేనే మీ ఇంటి చీపురును. నన్ను కేవలం చెత్త ఊడ్చే పుల్లలనుకోకండి. మన ధర్మంలో నేను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపాన్ని. ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంట్లోని దుమ్ముతో పాటు దరిద్రాన్ని బయటికి పంపి పాజిటివ్ ఎనర్జీకి దారి చూపేది నేనే. నన్ను ఇంట్లో ఉంచుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, లేకపోతే మీ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది. అవేంటో తెలుసా? మొదటి నియమం, సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో నాతో ఊడ్చకూడదు. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోంచి బయటికి గెంటేసినట్లే. రెండవ నియమం, పొరపాటున కూడా నా మీద కాలు వేయకండి, నన్ను తొక్కకండి. అది సిరి సంపదలను డైరెక్ట్గా అవమానించడమే అవుతుంది. మూడవ నియమం, నన్ను ఎప్పుడూ నిలువుగా గోడకు ఆనించి పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో అనవసరమైన గొడవలు, ఆర్థిక నష్టాలు తప్పవు. నాలుగవ నియమం, ఇంటికి వచ్చే బయటివాళ్ల కంటికి నేను నేరుగా కనిపించకూడదు. ఇంట్లో డబ్బుని ఎలా దాచుకుంటామో నన్ను కూడా అలాగే దాచాలి. ఐదో నియమం, నన్ను ఎప్పుడూ దేవుడి గదిలోగాని ఈశాన్య మూలలోగాని పెట్టకూడదు. పడమర లేదా నైరుతి దిశ నాకు సరైన స్థానం. ఆరవ నియమం, నేను పాడైపోయినప్పుడు శుక్రవారం లేదా గురువారం రోజున నన్ను తీసుకెళ్లి బయట చెత్తలో పడేయకూడదు. అది దరిద్రానికి హేతువు. నా పట్ల కనీస గౌరవం చూపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పీట వేసుకుని కూర్చుంటాయి. ఇలాంటి దైవిక వాస్తు విషయాల కోసం మన దైవికం పేజీని సబ్స్క్రైబ్ చేయండి.